గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈ కథలన్నీ చూస్తున్నారా మీరు? ఒకవేళ చూడకపోతే గనక ఈ కథలన్నీ తప్పకుండా చూడండి. అందులో ఉన్న నీతిని గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నీతి కథలలో ఉన్నటువంటి నీతి మన జీవితాలలో ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా చూస్తారు కదా. మరి ఈరోజు కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా మరి? అనగనగా రాజాపురం అనే గ్రామంలో భూషణం అనే దురాశాపరుడైనటువంటి ఒక భూస్వామి ఉండేవాడు పిల్లలు. అతనికి 20 ఎకరాల మామిడి తోట ఉంది. మొక్కలకు నీళ్లు పోయడానికి, ఆ తోటకు కాపలాగా ఉండటానికి ఒక మనిషిని పెట్టాలనుకుంటాడు భూషణం. ఒకరోజు ఆ ఊళ్ళో పేదవాడైనటువంటి రాజయ్యను పిలిచి ఇలా చెప్తాడనమాట. నువ్వు ఈ మొక్కలన్నిటికీ కూడా నీళ్లను పోసి మా తోటకు కాపలా ఉన్నట్లయితే గనక పంట కాపుకు రాగానే నీకు 4 ఎకరాల మామిడి తోటని ఇస్తాను అని అంటాడు భూషణం. ఆ మాటలకు రాజయ్య చాలా సంతోషిస్తాడు. తనకు 4 ఎకరాల మామిడి తోట వస్తుందంటే ఆనందమే కదా పిల్లలు. అసలే పేదవాడు. అందుకని చెప్పేసి చాలా సంతోషించి, సరేనయ్యా, రేపటి నుంచే నేను పనికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన భార్యకు చెప్తాడు. భార్య కూడా చాలా సంతోషిస్తుంది. మీ కష్టానికి మంచి ఫలితం వస్తుందిలేండి అని చెప్పి అంటుందన్నమాట. ఇంతలో రాజయ్య కొడుకు సోమయ్య ఈ మాటలను ఆలకిస్తాడు. ఆలకించి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, ఇందులో ఏదో స్వార్థం ఉంది అనిపిస్తుంది నాకు. మీరు పనంతా చేశాక పొలంలో భాగం ఇవ్వకపోతే గనక ఏం చేస్తారు అని అంటాడు. దానికి రాజయ్య, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఆయన ఊళ్ళో పెద్ద మనిషి, ఆయన అలా మోసం ఏమీ చేయడు అని అంటాడు. ఆ మాటలకు సోము, ఎంత పెద్ద మనిషి అయినా సరే డబ్బు విషయానికి వచ్చేటప్పటికి చాలా తేడాలు వస్తాయి నాన్న. నువ్వేమో నోటి మాట ఇచ్చి వచ్చేశావు, పత్రాల మీద కనీసం సంతకం కూడా తీసుకోలేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రాజయ్య, పెద్ద మనిషి మాట ఇవ్వడమే పెద్ద విషయంరా. మనం పత్రాల మీద సంతకం అడిగితే వాళ్లను అవమానించినట్లు అవుతుంది అని అంటాడనమాట. ఆ మాటలకు సోము, నేను చెప్పాల్సిందంతా చెప్పాను నాన్న, ఇక మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. మరుసటి రోజే రాజయ్య భూషణం దగ్గరికి పనికి వెళ్తాడు. ఆ రోజు నుండి కూడా మొక్కలకు నీళ్లు పోస్తూ, తోటకు కాపలా ఉంటూ, ఇంటికి కూడా వెళ్లకుండా ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకుని ఆ తోటని చూసుకుంటూ ఉంటాడు పిల్లలు. ఇలా 4 ఏళ్ళు గడుస్తుంది. తోట కాపుకు వస్తుంది. మామిడి పూత చక్కగా వస్తుందన్నమాట. ఆ పంటను చూసినటువంటి రాజయ్యకు చాలా సంతోషం వేస్తుంది. ఈ విషయాన్ని భూషణానికి చెప్పాలి అనుకుని రాజయ్య గబగబా భూషణం ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా అయ్యా, పంట కాపుకు వచ్చింది, చక్కగా పూత వచ్చింది, ఒకసారి మీరొచ్చి చూద్దురుగాని రండి అని చెప్పి అంటాడనమాట. దానికి భూషణం, సరే పదా వెళ్దాం అని చెప్పి అంటాడు. ఇద్దరూ కలిసి మామిడి తోటకు వెళ్తారు పిల్లలు. వెళ్ళిన తర్వాత రాజయ్య చూపిస్తాడనమాట. చూసారా అయ్యా, పంటంతా ఎలా కాపుకు వచ్చిందో, చక్కగా పూతతో పంటంతా కూడా నిగనిగలాడుతుంది అంటాడు. ఆ పూతను చూసినటువంటి భూషణానికి చాలా ఆనందం వేస్తుంది. కానీ ఆ ఆనందాన్ని బయటికి కనపడనివ్వడు పిల్లలు. ఎందుకంటే తనకప్పుడు దురాశ కలుగుతుందన్నమాట. ఇందులో నుంచి 4 ఎకరాలు రాజయ్యకి ఇచ్చేస్తే గనక తన పొలం పోతుందని చెప్పేసి ఎలాగైనా సరే రాజయ్యను ఇక్కడి నుంచి ఏదో ఒకటి చెప్పి పంపించెయ్యాలి. ఎలా పంపించెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతలో రాజయ్య ఏమంటాడంటే, అయ్యా,
పంటను చూశారు కదా, చక్కగా పూత వచ్చింది. మీరన్నమాట ప్రకారం నాకు ఇవ్వాల్సినటువంటి 4 ఎకరాల మామిడి తోటను ఇచ్చారంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు. దానికి భూషణం అంటాడు, నువ్వు ఒట్టి అమాయకుడివి. నువ్వు కష్టపడ్డావు, కాదంటలేదు. కానీ నువ్వు కష్టపడిన దానికి లాభం లేకుండా పోయింది. నువ్వు చిగురును చూసి మామిడి పూత అనుకుని భ్రమపడుతున్నావు, కానీ పూత రాలేదు, అదంతా చిగురే అని అంటాడు. అప్పుడు రాజయ్య అంటాడనమాట, అయ్యా ఒక్కసారి సరిగ్గా చూడండి అయ్యా, ఈ పంటంతా కూడా పూతతో నిండి ఉంది అని చెప్పి అంటాడు. దానికి భూషణం, నా పొలంలో పంట కాపుకు వచ్చిందో లేదో నువ్వు చెప్తే నేను నమ్మాలా అని చెప్పేసి రాజయ్యను గట్టిగా కేకలేస్తాడనమాట. అప్పుడు భూషణానికి వచ్చినటువంటి కోపానికి రాజయ్య ఏం చేయాలో తోచక తలదించుకుని నిలబడతాడు. అప్పుడు భూషణం అంటాడనమాట, సరే, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను నీకేమీ అన్యాయం చేయను అని చెప్పేసి రాజయ్యను వేరొక పొలం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ భూషణానికి ఉన్నటువంటి పొలంలో 4 ఎకరాల పనికిరాని బంజరు భూమిని రాజయ్యకు ఇచ్చి, ఇదిగో ఈ పొలం తీసుకుని నువ్వు సాగు చేసుకో అని చెప్పి అంటాడనమాట. దానికి రాజయ్య, అయ్యా మీరు నాకు మాట ఇచ్చింది 4 ఎకరాల మామిడి తోటని ఇస్తానని, ఈ పనికిరాని బంజరు భూమి నాకెందుకయ్యా అని అంటాడు. ఆ మాటలకు భూషణం, పంట పూతకు రాలేదు, నేను అసలు నీకు పొలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీకిష్టమైతే ఈ పొలాన్ని తీసుకో, లేదంటే గనక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా కసిరేస్తాడు. ఇక రాజయ్య చేసేదేమీ లేక విచారిస్తూ ఆ 4 ఎకరాల పనికిరాని బంజరు భూమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భార్యకి, కొడుక్కి జరిగిన విషయమంతా చెప్తాడనమాట. అప్పుడు సోము అంటాడు రాజయ్యతో, నేను ముందే చెప్పాను కదా నాన్న, ఆ భూషణం ఒట్టి పిసినారి అని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటారు. కానీ నువ్వే నేను చెప్పిన మాటను లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి పనిచేశావు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. సర్లే, నువ్వేమీ బాధపడకు నాన్న, ఆ భూషణానికి నేనే బుద్ధి చెప్తాను అని ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు రాజయ్య కొడుకు సోము. అలా వెళ్ళినటువంటి సోము తన స్నేహితులను కలిసి భూషణం తన తండ్రికి చేసిన అన్యాయాన్నంతా చెప్తాడనమాట. చెప్పి వాళ్ళ స్నేహితులతో అంటాడు, మీరు నాకు సహకరిస్తే నేను భూషణానికి బుద్ధి చెప్తాను, నేను చెప్పినట్లుగా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా సన్యాసి వేషాలు వేసుకోమంటాడు. తను కూడా ఎవ్వరికీ తనెవరో తెలియకుండా సన్యాసి వేషం వేసుకుంటాడు. వేసుకుని ఊరు బయట ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ఉంటాడనమాట. ఉండి అక్కడ తన స్నేహితులతో చెప్తాడు, మీరిద్దరూ వెళ్ళి నేను చెప్పినట్లుగా ఊళ్ళో ప్రచారం చెయ్యండి అని చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితులిద్దరూ ఊళ్ళోకి వెళ్తారు. అక్కడ భూషణం మామిడి తోటలో ఉన్నాడని తెలుసుకుని మామిడి తోట దగ్గరికి వెళ్తారు పిల్లలు, సోమయ్య స్నేహితులు. వెళ్ళి వాళ్ళిద్దరూ భూషణాన్ని ఎక్కడ ఉన్నారో చూస్తారు. అది గమనించి అతను చూస్తుండగానే రహస్యంగా మాట్లాడుకున్నట్లుగా నటిస్తారు. వాళ్ళిద్దరూ ఏమనుకుంటారో తెలుసా పిల్లలు? అరే, మన గురువుగారు సామాన్యులు కాదు, చాలా గొప్పవారు. ఊళ్ళో ఉన్నటువంటి అందరి కష్టాలను తీర్చడమే కాకుండా నిధి నిక్షేపాలు ఊళ్ళో ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తున్నారట. వాటిని వినటానికి జనం తండోపతండాలుగా ఆయన దగ్గరికి వస్తున్నారు కదా అని చెప్పి అనుకుంటారనమాట. ఆ విషయం విన్నటువంటి భూషణం తను కూడా ఆ ఊళ్ళో నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఆ రోజు రాత్రే పాలు పళ్ళు తీసుకుని సన్యాసి దగ్గరికి వెళ్తాడనమాట. సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ పాలు పళ్ళు ఇచ్చి నమస్కరించి, అయ్యా మీరు నన్ను అనుగ్రహించండి, ఈ ఊళ్ళో నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియజేయండి అని చెప్పి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి సోము భూషణాన్ని, నాతో రండి అయితే
మీకు నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను అని చెప్పి రాజయ్యకి భూషణం ఇచ్చాడు కదా, పనికిరాని బంజరు భూమి, 4 ఎకరాల బంజరు భూమి, ఆ పొలం దగ్గరికి తీసుకెళ్తాడు పిల్లలు. తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రదేశాన్ని చూపించి, ఇదిగో ఇక్కడ తవ్వండి మీరు, ఇక్కడే నిధి నిక్షేపాలు ఉన్నాయి అని చెప్తాడనమాట. అప్పుడు భూషణం, అయ్యో ఈ పొలం నేను రాజయ్యకి ఇచ్చేశానే, ఎలాగైనా సరే ఈ పొలాన్ని నేను సొంతం చేసుకోవాలి అని అనుకుని గబగబా రాజయ్య ఇంటికి వెళ్తాడు పిల్లలు భూషణం. వెళ్ళి అక్కడ రాజయ్యతో అంటాడనమాట, రాజయ్య రాజయ్య, నేను నీకు మొన్న ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం 4 ఎకరాల మామిడి తోటను నీకు ఇస్తాను. నీకు ఇచ్చినటువంటి 4 ఎకరాల బంజరు భూమిని నాకు ఇచ్చేయి అని చెప్పి అంటాడు. దానికి రాజయ్య ఒప్పుకోడు. అప్పుడు భూషణం, సరే అయితే 10 ఎకరాల మామిడి తోటను ఇస్తాను, నీ 4 ఎకరాల బంజరు భూమిని ఇచ్చేయి అంటాడు. దానికి కూడా రాజయ్య ఒప్పుకోడు పిల్లలు. అప్పుడు భూషణం, సరే అయితే నాకున్నటువంటి 20 ఎకరాల మామిడి తోటను నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని నాకు ఇచ్చేయి అంటాడు. దానికి రాజయ్య సంతోషంగా, సరే అయితే మీరు మీ 20 ఎకరాల మామిడి తోటను నాకు రాసిస్తున్నట్లు పత్రాల మీద సంతకాలు చేసి ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు భూషణం తన 20 ఎకరాల మామిడి తోటను రాజయ్యకు ఇస్తున్నట్లు పత్రాల మీద సంతకం చేసి ఇస్తాడు. అలాగే రాజయ్య కూడా ఆ 4 ఎకరాల బంజరు భూమిని తిరిగి భూషణానికి ఇచ్చేస్తున్నట్లు పత్రాల మీద సంతకం చేసి ఇస్తాడు పిల్లలు. ఆ పత్రాలు తీసేసుకుని భూషణం ఆతృతగా తన బంజరు భూమి దగ్గరికి వెళ్ళి సన్యాసి చెప్పినటువంటి ప్రదేశంలో నిధి నిక్షేపాల కోసం తవ్వడం మొదలు పెడతాడు పిల్లలు. ఎంత తవ్వినా సరే నిధి నిక్షేపాలు దొరకవు. అప్పుడు అర్థమవుతుందన్నమాట భూషణానికి, ఈ సన్యాసి ఎవరో నన్ను మోసం చేశాడు అని. లబోదిబోమంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరవటం మొదలు పెడతాడు. ఆ అరుపులు విన్నటువంటి ఊళ్ళో జనం ఏం జరిగిందా అని గబగబా పరిగెత్తుకుని వస్తారు. వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుని ఆ సన్యాసి ఎవరో భూషణానికి బాగా బుద్ధి చెప్పాడు అని చెప్పి అందరూ నవ్వుకుంటారు పిల్లలు. ఇక భూషణం తను తీసుకున్న గోతిలో తనే పడ్డానని చెప్పేసి చాలా విచారిస్తాడు పిల్లలు. ఆ రోజు నుండి కూడా ఎవ్వరికీ అన్యాయం చేయకుండా బుద్ధి తెచ్చుకుని నీతిగా నిజాయితీగా జీవిస్తాడు. పిల్లలు విన్నారు కదా, భూషణం రాజయ్యను మోసం చేయాలనుకుని తన గోతిలో తానే ఎలా పడ్డాడో. అందుకనే పిల్లలు మనం ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోసం చేయాలనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు. ఎప్పుడూ కష్టపడి పనిచేసుకోవాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు పిల్లలు. ఎప్పుడూ సత్ప్రవర్తనతోనే మెలగాలి. అలా ఉంటే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చూశారు కదా పిల్లలు, ఈరోజు కథ విన్నారు కదా. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.